సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు ఆ లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ ఇట్లానే మేనరిజం కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలుగా ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేటెడ్గా ఉంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేటెడ్గా ఉంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఐ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాతకి క్లైమాక్స్లో సాంగ్ మోగిపోద్ది అనే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు ఈ సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాలిటిక్స్ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసాడు. అంటే సినిమా గురించి చెప్పిన దానికన్నా సినిమా చూసిన అర్థమవుతుంది, చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత, పర్సనల్ ఫ్యామిలీకి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా అంటే. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా వీరా లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు విశ్వక్ సేన్ గారు ఇంతకుముందు చేసిన ఏ సినిమాల్లో అయినా సరే ఏదైనా ఒక కంటెంట్ మెసేజ్, ఏదో ఒక సరైన ఒక మంచి స్టోరీ సబ్జెక్ట్ ఎంచుకొని మనం ముందుకు తీసుకొని వస్తారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కంటెంట్ తోని మనం ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఏంటంటే నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే నీ మీదొట్టు అని చెప్పేసి ఒట్టేసేసి లాస్ట్కి కత్తి తీసుకొని ఒక్క పోటు పొడుస్తాడు భయ్యా. మామూలుగా అనిపించలేదు ఆ ఒక్క సీన్కి. థియేటర్లో విజిల్స్ తోని గూస్ బంప్స్. అసలు నిజంగా ఏంటంటే అరుపులు కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్ మొత్తం ఎగిరెగిరి గంతేసిరు భయ్య. అన్ని మంచి ఎలివేషన్ సీన్స్, అంతంత మంచి పాయింట్లు ఉన్నాయి. నిజంగా ఏంటంటే దాస్కా దమ్కి అని అంటే ఏదో అనుకోవచ్చు, కానీ నిజంగా మాస్కా దమ్కి, దాస్కా దమ్కి. అటు రౌడీలకు దమ్కి ఇస్తాడు, ఇటు మాస్ పరంగా చూసుకుంటే మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. విశ్వక్ సేన్ గారికి నిజంగా ఏంటంటే ఆయననే సాటి, ఆయనకు ఎవరు లేరు పోటీ అనే విధంగా అసలు నిజంగా యాక్టింగ్ మామూలుగా లేదు భయ. వీర లెవెల్లో ఇరగదీసి పడేశారు. అసలు మూవీ స్టోరీ ఏంది, కంటెంట్ ఏంది, అసలు ఏంది అని చెప్పేసి మామూలుగా ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అండ్ కామెడీ ఎలివేషన్స్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే సాయి కుమార్ గారు ఎంట్రీ తర్వాత అసలు సినిమా ఏంది, సినిమా స్టోరీ ఏంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీ పరంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ మూవీ అన్న విశ్వక్ సేన్ గారి కెరియర్లో. కాకపోతే ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరో నేహా శెట్టి గారికి అండ్ విశ్వక్ సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ సీను నిజంగా అది ఒక గుండెల్ని పిండి పడేసింది, చాలా ఏడిపించేసాడు భయ్య. కానీ ఒక రకంగా అది ఎమోషన్ సీనే కావచ్చు, కానీ నేహా శెట్టి గారిని నిజంగా చాలా హైలైట్గా పైకి తీసుకెళ్లారు ఆ సీన్ పరంగా. ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా, కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఒక విశ్వక్ సేన్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా ఒక హిట్ పడిందని చెప్పేసి చెప్పగలను. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే 3.5 రేటింగ్ ఇస్తా అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా. మీరు నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా వస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ, నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజయన్ చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్స్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవరా డైరెక్టర్ అని నేను బుక్ మై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీసాడు అంటే నేను అనుకున్నాను, చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత, ఎలక్షన్ తర్వాత ఒక మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు, అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఉంటే
ఈరోజు ఇంకో థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్ని సర్దుకొని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది, కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది నాకు. ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియాది ఉంది, మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదాన్ని మాత్రం ఎక్కడా అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మా కోసమే తీశారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్గా ఎక్కడేం టచ్ చేయలేదు. నేను 3.5 ఇస్తున్నాను. 3.5. మీరు కెమెరా కట్టండి, నేను రివ్యూ కడతా. సినిమా బాక్స్ ఆఫీస్ మీద రావడం కాదు, దానికి రివ్యూ కూడా ఇంపార్టెంటే. సో లంకలో కత్తి కట్టినారు మన ఫలక్నుమా దాస్ పైన, బట్ హియర్ మనం రివ్యూ కడతా ఉన్నా, నేను రివ్యూ కడతా ఉన్నా. రివ్యూ నేనే షౌకత్ గాడే చెప్పాలి ఆ రివ్యూ. సో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో విశ్వక్ సేన్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో, ఒకవేళ వేరే హీరో ఎవరైనా అయితే న్యాయం చేస్తారో నాకు తెలియదు, కానీ విశ్వక్ సేన్ అయితే 100కి 100 పాళ్ళు చేశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ మనకు బుజ్జి కాదు ఆయన అంజలి గారు కూడా సూపర్గా చేశారు దానికి యాక్టర్. సో ఇది ఒక పొలిటికల్ కమ్ పదవి అహంకారం, అర్థమైందా? పదవి ఒక మనిషిని ఎట్లా వాడుకోవడం. సో ఎన్ని యాంగిల్లో చెప్పినా, ఎన్ని యాంగిల్స్లో చెప్తే అన్ని యాంగిల్స్లో వస్తుంది. వావ్, సూపర్ గాయ్. సో ఎన్ని యాంగిల్స్ చెప్పినా అన్ని యాంగిల్లో స్టోరీ వస్తుందండి. స్టోరీ సూపరు. అండ్ పాటల కంటే స్టోరీయే సూపర్గా ఉంది. అందులో మన విశ్వక్సేన్ యొక్క యాక్షన్ అయితే సూపర్. సో అందరూ ఆయనకి ఏదో టైగర్ అది ఇది కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అని అంటే మన ఫలక్నుమా దాస్. అబ్బాది తల్లి లేపిన సినిమా అట్లే గిచ్చి పడేశాడు. స్లాంగ్ అంటావా, మామూలు స్లాంగ్ కాదు. నేనైతే తెలంగాణ స్లాంగే కరెక్ట్ అనుకున్నా, గోదావరి స్లాంగ్ కూడా సినిమా బంపర్ ఎగిపోయింది. సో వెరీ నైస్ అండి. సో సినిమాలో 2 మిస్టేక్లు ఉన్నాయి. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు ఎగిరేస్తారు, కానీ ఫైట్ అయిపోతే 30 పెట్టెలు వస్తాయి. దట్ వన్ ఇస్ మిస్టేక్. సో బుల్లెట్ కాల్చేటప్పుడు పొట్ట మీద ఉంటుంది యాక్చువల్గా అది, కానీ గుండెకు తగులుతుంది. దట్ వన్ ఆల్సో వన్ మిస్టేక్. సో ఆది గారి యొక్క స్క్రీన్ ప్లే, పేషెంట్ పైన బెడ్ నుంచి వెళ్ళిపోతే గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని పోతాడు. దట్ ఈస్ ద ఆర్టిస్ట్ లక్షణమైన అది. సో వెరీ విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, డ్రామా ఎలా ఉంది? సో ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా అండి, అది దాని ఏమంటారు, రూల్ పదవి అహంకారం. దట్ ఈస్ ద సినిమా, అంతే. ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా కంటెంట్ ఎలా ఉంది? కెమెరామ్యాన్ హటా ఇన్కో, ఈ సినిమాకి ఇది సినిమా అంటే మళ్ళీ పాలిటిక్స్ పోతా ఉన్నాడు. మనం సినిమా గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ దిస్? కత్తి కట్టండి, ఇదో మీద ఫస్ట్ కత్తి కట్టండి. ఎన్ని క్వశ్చన్స్ అది కూడా నేనే చెప్పుకోవాలా? యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మీసాలు ఇట్లా తిప్పడం కాదు, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లా తిప్పడం ఇట్స్ ఫలక్నుమా దాస్ ఫ్యాషన్, అర్థమైందా? నైస్. అంజలి క్యా మాల్ హై యార్, అంజలి చూసేట్టే నరాలు జివ్వు అన్నాయి. కంట్రోల్ వద్దు. రాధికక్క మోసం చేయలే, అర్థమైందా? మోసపోయింది రాధికక్క. ఈసారి మోసపోయింది సినిమాలో, ఏది మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. కానీ మాల్ అంటావా, అంజలి మాల్, అబ్బా షొద్దు బ్రో. హీట్ ఎక్కువైపోయింది, బాడీలో హీట్ ఎక్కువైపోయింది. మళ్ళీ నేను పొదల చాట్లో పోవాల్సి వస్తుంది. కాబట్టి